ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మాచిల్ ప్రాంతంలో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని భారత సైన్యం సహకారంతో బట్టుబయలు చేశారు పోలీసులు. 5 ఏకే సిరీస్ రైఫిల్స్, పిస్టల్స్, మందుగుండు సామాగ్రితో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మాచిల్ ప్రాంతంలో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని భారత సైన్యం సహకారంతో బట్టుబయలు చేశారు పోలీసులు. 5 ఏకే సిరీస్ రైఫిల్స్, పిస్టల్స్, మందుగుండు సామాగ్రితో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాది దాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా కూడా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇంటికి వెళ్లి వెతికి ఆ ఇళ్లను కూడా భద్రతా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా నిన్న రాత్రి 5 ఉగ్రవాదుల నివాసాలను కూడా పేల్చివేశాయి. షోపియాన్లోని చోటీపుర గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతను కొన్నేళ్లుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన మరో ఉగ్రవాది ఈషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని కూడా పేల్చివేశారు. 2023 నుండి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కూడా భద్రతా దళాలు గుర్తించాయి. కుల్గాంలోని మురాన్ ప్రాంతంలోని ఉగ్రవాది అసాన్ ఉల్లక్ ఇంటిని బాంబులతో కూల్చేశాయి భద్రతా దళాలు. అసాన్ 2018లో పాకిస్తాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు కూడా దర్యాప్తులో తేల్చారు భద్రతా దళాలు. ఆ తర్వాత కాశ్మీర్ లోయలోకి తిరిగి వచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు కూడా పేర్కొన్నాయి. ఇక పుల్వామాలోని కాచిపురా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుని ఇంటిని కూడా ఉదయం నిన్న కూల్చివేశారు. ఇతడు కూడా 2023 నుంచి లష్కరే తోయిబాలో యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిపైన ఇప్పటికే చాలా మటుకు కేసులు కూడా నమోదైనట్లు అధికారిక వర్గాలు కూడా వెల్లడించాయి. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకరైన ఆదిల్ హుస్సేన్ తోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇప్పటికే భద్రతా అధికారులు ధ్వంసం చేశారు. వేరే పేలుడు ఘటనల్లో ఇవి ధ్వంసమైనట్లు కూడా అధికారులు తెలిపారు. వారి ఇళ్లలో నుంచి అప్పటికే బాంబులు అమర్చి ఉన్నాయని కూడా భద్రతా బలగాల సెక్యూరిటీ ఫోర్సెస్ ని ట్రాప్ చేయడం కోసమే వాటిని యాక్టివేట్ చేసి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 అనుచరులను కూడా భద్రతా దళాలు శనివారం రాత్రి అరెస్ట్ చేశాయి. కైమోహో అంటే ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశాయి. కైమోహో ప్రాంతంలో వీరిని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలిపాయి. అయితే వారి పేర్లు ఇతర వివరాలను భద్రతా దళాలు అయితే వెల్లడించలేదు. మరోవైపు ఏమో ఇక్కడ ఎక్స్ లో కూడా ఇండియన్ ఆర్మీ తో పాటు అలాగే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కూడా నువ్వా నేనా అన్నట్టు కూడా అక్కడ ట్వీట్ వార్ అనేది కూడా నడుస్తోంది. తాజాగా ఈ రోజు ఇండియన్ ఆర్మీ కూడా ఆఫ్టర్ ఇండియన్ నేవీ నౌ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా ఆల్వేస్ ప్రిపేర్డ్ ఎవర్ విజిలెంట్ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా తెలిపారు. భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా అప్రమత్తంగా ఉంది అనే ఒక వీడియోను, ఒక సందేశాన్ని కూడా వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం అది చాలా వైరల్ గా మారింది. మొత్తానికి ఒక వైపు ఏమో పాకిస్తాన్ కవ్వింపులో పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా చాలా కీలక ప్రకటన చేసింది. దేనికైనా రెడీ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామంటూ జవాన్ల విన్యాస దృశ్యాలను కూడా షేర్ చేసింది. దేనికి భయపడము, ఏది మమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు
దూరము క్లిష్టమైంది కాదు, ఎప్పుడు సిద్ధమే అంటూ కూడా ఆ పోస్ట్ యొక్క సారాంశంలో ఉంది. ఇప్పటికే నేవీ కూడా సిద్ధంగా ఉన్నామని కూడా పోస్ట్ చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం తాజాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో తమ జీవనాడి లాంటిదంటూ కూడా వ్యాఖ్యానించారు. సిద్ధంగా ఉండాలంటూ పాక్ ఆర్మీకి కూడా ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ గా భారత ఆర్మీ ఈ పోస్ట్ పెట్టింది. ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటాము, అప్రమత్తంగా ఉంటామంటూ, అసలు ఏదైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సిద్ధం అంటూ కూడా ఇండియన్ ఆర్మీ పోస్ట్ పెట్టడం కూడా అసలు వార్ అనేది రియాలిటీ బ్యాటిల్ ఫీల్డ్ గ్రౌండ్ తో పాటు అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద స్థాయిలో కూడా నడుస్తోంది. మరోవైపేమో పాకిస్తాన్ లోని వివిధ సోషల్ మీడియా పేజ్ లో పాకిస్తాన్ సిటిజన్స్ ఏమో గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా కూడా పోస్టులు పెడుతున్నాయి. ఎందుకు పోయి భారతదేశంతో పెట్టుకుంటున్నారు, కనీసము దాల్ చావల్ రోటీ కూడా మిగలదు మనకి, లాస్ట్ కి రోడ్ల మీద అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా పాకిస్తాన్ సిటిజన్లు స్వయంగా తమ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ రోజైతే ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరం కూడా గుట్టురట్టయింది. మాచిల్ ఉగ్రవాద స్థావరం పైన భద్రతా బలగాలు దాడి చేశాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నాయి. వీటితో పాటు ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మాచిల్ ప్రాంతంలో ఇదే మాచిల్ ప్రాంతంలో కూడా రహస్య స్థావరాన్ని సైన్యం సహకారంతో పోలీసులు ఇటు సైన్యం ఇద్దరు కలిసి కూడా బట్టబయలు చేశారు. 5 AK సిరీస్ రైఫిల్స్ తో పాటు పిస్టల్, మందుగుండ సామాగ్రితో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ని కూడా ప్రారంభించారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాల కూమింగ్ ఆపరేషన్ అనేది కూడా ఇంకా కంటిన్యూగా కొనసాగుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచూడ.